కాస్ట్లీ అమరావతి. మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. గతంలో కన్నా ఇప్పుడు చాలా రెట్లు ధరలు పెరుగుతున్నాయి. దశాబ్దం క్రితం 2014లో చంద్రబాబు హయాంలో నూతన ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా ఈ ప్రాంతంలో భూముల రేట్లు అమాంతం పెరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం అమరావతి చుట్టుపక్కల చాలా గ్రామాల నుండి దాదాపు 33,000 ఎకరాల భూమిని ప్రజల నుండి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన విషయం చూసాం. అప్పుడే ఒక్కో ఎకరా కోట్ల రూపాయలు పలికింది. ఇక కొత్త రాజధాని వస్తే తమ జీవితాలు మారిపోతాయి అనుకున్న సమయంలో వైసీపీ జగన్ ప్రభుత్వం రావడంతో 3 రాజధానులు చేస్తానని చెప్పడంతో ఒక్కసారిగా భూముల రేట్లు మొత్తం పడిపోయి కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలు దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చాయి. భూములు కొనుగోళ్ల పరిస్థితి అటుంచితే కనీసం అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల వైపు సైతం చూసేవారు లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆవేదన తట్టుకోలేక అమరావతి ప్రజలు తమ ప్రాంతం అభివృద్ధి చెందదేమోనని బాధతో దాదాపు 1600 రోజులకు పైగా సుదీర్ఘంగా అమరావతి రాజధాని ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మళ్లీ మొన్న జూన్ 4న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నేపథ్యంలో రాజధాని అంశంపై ఆయన చేసే ప్రకటనలతో ఈ ప్రాంత ప్రజలు చాలా ఆనందపడ్డారు. మళ్లీ రాజధాని అభివృద్ధి చేస్తాడనే నమ్మకం వారికి కలిగింది. దీంతో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని ముందే ఊహించిన రియల్ ఎస్టేట్ నిపుణులు కొన్ని నెలల క్రితమే అమరావతి రాజధాని ప్రాంతమైన తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని తదితర ప్రాంతాల్లో 3,500 నుంచి 4,000 వరకు ఉన్న ఒక్క గజం భూమి ఏకంగా 45,000కు చేరిపోయిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక ఎకరం భూమి కొనాలంటే సుమారు 20 కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. సమీపంలోని గుంటూరు, విజయవాడ వంటి నగరాల్లోనూ రియల్ ఎస్టేట్ పెరిగింది. పోయిన నెల వరకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 45 లక్షల వరకు ఉండగా ఇప్పుడు 50 లక్షల పైమాటే పలుకుతున్నాయి. నిర్మాణంలో ఉన్న వాటిని కూడా చాలా వేగంగా అమ్ముతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే అమరావతిలో ఎటు చూసినా రియల్టర్లు హడావిడిగా చుట్టుపక్కల ప్రాంతాన్ని బాగు చేస్తున్న కార్మికులతో సందడి వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో తుప్పు పట్టిపోయిన పరికరాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తుమ్మ చెట్లు కొట్టేస్తూ రహదారులు సైతం నిర్మిస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో గతంలో రియల్ పెట్టుబడి పేరెత్తితే హైదరాబాద్ వైపు చూసిన పెట్టుబడిదారులంతా ఇప్పుడు గుంటూరు, విజయవాడ పరిసరాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఎలా చూసుకున్నా రియల్ భూమ్ ఊహించని విధంగా ఊపందుకుంది. కేవలం రాజధాని అమరావతి ప్రాంతాలకే రియల్ భూమ్ పరిమితం కాకుండా అటు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భవిష్యత్తులో ఊహించని విధంగా భూముల ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. మరోవైపు రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమరావతికి జగన్ ప్రభుత్వంతో పట్టిన గ్రహణం వీడిందని ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారు.